వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి చెరువు చేపల ఫ్రై. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి. చాలా బాగా వచ్చిందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఫ్రై అనేటప్పటికీ ఎవరికైనా నోరు ఊరుతుంది కదండి. ఇదిగోండి చెరువు చేప ముక్కలు అయితే తీసుకున్నాను నేనైతే. ఇవిగోండి ఈ విధంగా ఉన్నాయి. ఇవైతే క్లీన్ చేయించుకుని నీట్గా కడుక్కొని ఒక 3 టైమ్స్ నేనైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను. దీన్ని అయితే ఒక బౌల్లో వేసుకుని దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నానండి. ఇవంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో అయితే ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి. నేచురల్గా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కొంచెం నిమ్మరసం అయితే వేసాను. అలాగే చిన్న నిమ్మకాయలో ఒక చెక్క అయితే వేసుకోండి మీరైతే. కారం అయితే కొంచెం తక్కువైందని ఇంకో స్పూన్ వేసానండి. దీని అయితే పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని ఇదిగోండి ఫోర్క్ తోటి ఈ విధంగా వాటికైతే నాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలోకి మొత్తం మసాలా అంతా దిగుతుందండి. అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో అయితే ఎటువంటి చప్పదనం ఇవ్వకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే మీరైతే చేయండి. చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేయనట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ చేయండి. చూసారా ఇలా అయితే పెట్టుకుంటే మొత్తం మసాలా అంతా దాంట్లో దిగి చాలా బాగుంటుందండి. ముక్క నోట్లో పెట్టుకుంటే. దీన్ని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని దాన్ని అయితే ఒక 1/2 అవర్ అలా ఉంచుకోవాలండి. ఇదిగోండి డాట్స్ అయితే అంటున్నాయి కదా, మనం ఫోర్క్ తోటి వచ్చినవి. ఇలా ఈ గిన్నెలో పెట్టేసుకుని ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలండి. ఒక పానీ తీసుకున్నాను. అది కొంచెం దలసరి తీసుకున్నానండి. ఎందుకంటే చెరువు చేప వెంటనే విడిపోతుంది. అందులోకి ఇది కొంచెం ముద్దర చేప కదండి, చాలా త్వరగా విడుతుంది. అందుకోసం విడకుండా ఉండటం కోసం కొంచెం దలసరి తీసుకుంటే మనకి ముక్క అయితే విడకుండా చాలా బాగా వస్తుందని నేను తీసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత అప్పుడైతే మనం ముక్కల్ని వేయాలండి. ఇదిగోండి ఆయిల్ వీటెక్కింది కదండి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని అయితే వేస్తున్నాను. చూసారా ఆయిల్ అయితే చాలా మరుగుతున్నట్టుగా ఉంది. 1 by 1 ముక్కలన్నిటిని వేయించుకోవాలండి. అది తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఎందుకంటే అవి గమ్ముని పట్టేస్తుందండి కింద. అందుకోసం వెంటనే తిప్పకూడదు. కొంచెం సమయం అయిన తర్వాత తిప్పుకోవాలి. మనం రైస్లో కానీ ఉత్తినే తినటం కోసం కానీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఉత్తినే కూడా ప్లేట్లో పెట్టుకుని తినొచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే కొద్దిసేపటికి ఇలా వచ్చింది. నేనైతే చాలా జాగ్రత్తగా తిప్పుకున్నానండి. ఆ తిప్పిన వీడియో మిస్ అయింది. ఇదిగోండి తర్వాత ఎలా వచ్చినాయో చూసారా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బాగా వచ్చినాయండి. ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయిందండి మనకి ఫిష్ ఫ్రై అయితే. కానీ చెరువు చేపలు ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వెంటనే తిప్పినా కూడా ముక్కలు అయిపోతాయండి. మనకి చెరువు చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. ఎప్పుడు చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. చాలా బాగా వస్తుంది. అలాగే మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా చాలా మెత్తగా. ఇదిగోండి ముక్కని అయితే నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. వావ్ సూపర్గా వచ్చిందండి. చాలా బాగుంది. తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికి కాంబినేషన్గా నేనైతే ఈరోజు పప్పుచారు అయితే చేశానండి. పప్పుచారు చేపల ఫ్రై సూపర్ కాంబినేషన్. మీకు ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుందా? ఒకసారి ప్రిపేర్ చేసుకొని మాకు కామెంట్ చేసేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. రెండిట్ల కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.